హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన కిచెన్లో జొన్నపిండి వడియాలని చాలా ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఎప్పుడు చేసే విధంగా బియ్యపిండితో కాకుండా ఇలా జొన్నపిండితో ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటాయండి. ప్రిపేర్ చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు. వీడియోలో చూస్తే అర్థమవుతుంది కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఈ వడియాలు ప్రిపేర్ చేయడం కోసం ఇక్కడ నేను 1 కప్పు వరకు జొన్నపిండిని తీసుకుంటున్నాను. ఈ జొన్నపిండిలోకి ముందు 1 కప్పు నీళ్లు పోసి ఎక్కడా కూడా ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. ఒకేసారి నీళ్లు ఎక్కువ వేయొద్దు. మనం ఏ కప్పుతో అయితే జొన్నపిండి కొలిచామో సేమ్ మళ్ళీ అదే కప్పుతో 1 కప్పు నీళ్లు పోసి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండలు లేకుండా కలిపిన తర్వాత మళ్ళీ మరో కప్పు నీళ్లు పోసి కలుపుకోవాలి. అంటే ఇక్కడ జొన్నపిండి కలపడం కోసం 2 కప్పుల నీళ్లు తీసుకున్నాను. 1 కప్పు జొన్నపిండికి 2 కప్పులు నీళ్లు వేసి కలిపిన తర్వాత మిగతా నీళ్ళని కూడా ఇదే కప్పుతో కొలిచి తీసుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవడం వల్ల ఉడికించేటప్పుడు ఉండలు కట్టకుండా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ నేను సగ్గు బియ్యంని ముందుగానే నానబెట్టి తీసుకున్నానండి. ఇక్కడ నేను జొన్నపిండి కొలిచిన కప్పుతోనే 1/2 కప్పు సగ్గు బియ్యం తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా నానబెట్టి తీసుకోవాలి. 1-2 సార్లు శుభ్రంగా కడిగి నీళ్లు పోసి ఒక 3 గంటల పాటు నానబెట్టాను. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా నానబెట్టిన తర్వాత మిక్సీ జార్లో వేసి ముందు నీళ్లు వేయకుండా మిక్సీ పట్టాలి. ఆ తర్వాత మళ్ళీ సేమ్ అదే కప్పుతో 1 కప్పు నీళ్లు పోసి మరొకసారి మిక్సీ పట్టాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మెత్తగా మిక్సీ పట్టాలి. ఇలా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవడం వల్ల ఉడికించడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈ సగ్గుబియ్యం నీళ్ళని వేరొక గిన్నెలోకి వేసి పక్కన పెట్టేస్తున్నాను. నెక్స్ట్ మనం వడియాల పిండి ఉడికించడం కోసం అడుగు మందంగా ఉండే పాత్రను తీసుకోవాలి. అలాగే కొంచెం పెద్దగా ఉన్న గిన్నెని తీసుకోవాలి. ఆ తర్వాత మనం జొన్నపిండి ఏ కప్పుతో అయితే కొలిచామో మళ్ళీ సేమ్ అదే కప్పుతో 9 కప్పుల వరకు నీళ్ళని తీసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు జొన్నపిండి 1/2 కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను కదండి. జొన్నపిండి కలపటం కోసం 2 కప్పుల నీళ్ళు తీసుకున్నాను. ఆ తర్వాత సగ్గుబియ్యం మిక్సీ పట్టడం కోసం 1 కప్పు నీళ్లు తీసుకున్నాను కదా. మళ్ళీ ఇప్పుడు 9 కప్పుల నీళ్లు తీసుకున్నాను. అంటే మొత్తం 11 కప్పుల నీళ్లు కరెక్ట్గా సరిపోతాయండి. 1 కప్పు జొన్నపిండి 1/2 కప్పు సగ్గుబియ్యంకి 11 కప్పుల నీళ్లు తీసుకొని ఇలా స్టవ్ మీద పెట్టి నీళ్ళని కాస్త వేడి చేయాలి. ఈ నీళ్లు వేడయ్యేలోపు కొంచెం పచ్చిమిర్చిని అలాగే అల్లం ముక్కలు కొంచెం జీలకర్ర కరివేపాకు వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా కచ్చా పచ్చగా మిక్సీ పట్టి తీసుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం ముందుగా స్టవ్ మీద నీళ్లు పెట్టాక ఆ నీళ్లు కాస్త వేడిగా అవుతాయి. ఇలా చిన్న చిన్న బబుల్స్ వస్తాయి కదా. ఇలా వేడైన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి మనం ముందుగా మిక్సీ పట్టిన సగ్గుబియ్యం నీళ్ళని అడుగు నుంచి ఒకసారి కలిపి ఇలా వేసేయాలి. గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టకుండా లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి ఇలా సగ్గుబియ్యం నీళ్ళు వేసాము అంటే అడుగంటకుండా అలాగే ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇలా వేసిన తర్వాత వెంటనే ఒకసారి కలిపేసేయాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా విస్కర్తో కలిపాము అంటే ఎక్కడ కూడా ఉండలు లేకుండా చక్కగా కలిసిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలి. ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసి ఇలా కలుపుతూ మరి కొద్దిసేపు ఉడికించాలి. సగ్గుబియ్యం మెత్తగా మిక్సీ పట్టాం కదండి, వెంటనే చిక్కబడిపోతుంది. ఇలా ఒక 5-6 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత ముందుగా నానబెట్టిన జొన్నపిండి కూడా అడుగు నుంచి కలిపి ఇలా వేసేయాలి. ఇలా జొన్నపిండి వేసేటప్పుడు కూడా లో ఫ్లేమ్లోనే పెట్టాలి, లేకపోతే అడుగున ఉండ కట్టేస్తుంది. ఇలా వేసిన తర్వాత వెంటనే విస్కర్తో కలుపుకోవాలి. అప్పుడే ఉండలు లేకుండా చక్కగా కలిసిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు కూడా వేస్తున్నాను. ఆ తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టిన పచ్చిమిర్చి అల్లం పేస్ట్ని కూడా వేసేయాలి. ఇలా వేసిన తర్వాత అంతా కూడా కలుపుకుంటూ మరికొద్దిసేపు ఉడికించాలి. అంటే పిండి కాస్త చిక్కబడే వరకు ఉడికించాలి. జొన్న పిండితో ఇలా గనక వడియాలు చేశారు అంటే మనం బియ్య పిండితో ఎలా అయితే ఉంటాయో అలా ఈజీగా వచ్చేస్తాయి. రుచి కూడా జొన్న పిండితో చేసిన వడియాల కంటే చాలా బాగుంటాయండి. అలాగే జొన్న పిండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మూత పెట్టి మధ్య మధ్యలో మూత తీస్తూ ఉడికించాలి. ఇక్కడ నేను ఇలా ఉడికించిన తర్వాత ఇప్పుడు మూత తీసి మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ కాస్త చిక్కగా అయ్యే వరకు ఉడికిస్తున్నాను.
ఇలా గనక ఒక్కసారి ప్రిపేర్ చేసి వడియాలు పెట్టుకున్నాము అంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటాయండి. పప్పు సాంబార్ లాంటివి చేసినప్పుడు హ్యాపీగా వీటిని డీప్ ఫ్రై చేసుకుని తిన్నాము అంటే చాలా రుచిగా ఉంటాయి. ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఉడికించిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టి కొద్దిసేపు చల్లారనివ్వాలి. అంటే కాస్త గోరువెచ్చగా అయ్యే వరకు చల్లారనివ్వాలి. ఇక్కడ చూడండి పక్కన పెట్టి చల్లారనిచ్చిన తర్వాత ఇలా కాస్త చిక్కగా అయిపోతుంది. అంటే వడియాలు వేయడానికి కరెక్ట్ కన్సిస్టెన్సీ. కాబట్టి ముందు కాస్త లూజ్గా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసాము అంటే చల్లారేపాటికి ఇలా అవుతుంది. ఇలా ఒక చిన్న గుంటగరిటెని తీసుకొని వడియాలు వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక కాటన్ క్లాత్ని తీసుకొని నీళ్ళలో ముంచి నీళ్ళన్నీ కూడా పోయే వరకు పిండి ఇలా వేస్తున్నాను. మరీ పలుచగా వేయకుండా ఇలా జస్ట్ ఒకసారి పిండి వేసి అలా వదిలేసేయాలి. అన్నీ కూడా ఇలానే వేసేసి ఎండలో ఒక రోజంతా పెట్టాము అంటే చక్కగా ఎండిపోతాయి. ఎండ బాగా వస్తుంది కదా, త్వరగానే ఎండుతాయండి. ఇలా జొన్న పిండితో ఎప్పుడు వడియాలు చేసినా కానీ కొలతలు ఒకటి జాగ్రత్తగా చూసుకున్నాము అంటే ఎలా ప్రిపేర్ చేస్తే కానీ చాలా ఈజీగా వచ్చేస్తాయి. అలాగే ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి. కాబట్టి ఈ సమ్మర్లో కనుక ప్రిపేర్ చేసి పెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి. ఎప్పుడు కావాలి అంటే అప్పుడు వడియాలు వేయించుకొని తినేసేయచ్చు. అన్నీ కూడా ఇలా వేసేసి నేను ఒక రోజంతా కూడా ఎండలో పెట్టేశాను. ఎండ బాగా వస్తుంది కదా, ఎండ వచ్చే ప్లేస్లోనే ఒక రోజంతా కూడా పెట్టేశాను. ఇక్కడ నేను జొన్నపిండి వడియాలు చూపిస్తున్నాను కదండి, ఇదే ప్రాసెస్తో రాగిపిండి వడియాలు కూడా చేశాను. అవి కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశాను. కావాలి అంటే ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి సాయంత్రం కల్లా ఇలా చక్కగా ఎండిపోతాయి. ఆ తర్వాత క్లాత్ని ఇట్లా వెనక్కి ఉల్టా తిప్పేసి కాస్త నీళ్లు చల్లి ఒక 2 సెకండ్ల పాటు వదిలేసి తీసాము అంటే వడియాలు ఈజీగా వచ్చేస్తాయి. పెద్ద కష్టం కూడా ఉండదండి. ఒకసారి ఇలా చేసి పెట్టుకుంటే మనకి సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి. వడియాలు చేయటం ఈజీనే, ఇలా తీయటం కూడా చాలా ఈజీనే. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒక 2 సెకండ్ల పాటు వదిలిన తర్వాత క్లాత్ని జస్ట్ ఇలా లాగాము అంటే వడియాలు ఈజీగా వచ్చేస్తాయి. మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది కదా ఎంత బాగా వస్తున్నాయో. అన్నీ కూడా ఇలా తీసేయాలి. ఇలా తీసిన తర్వాత వెంటనే మళ్ళీ ఇలానే స్టోర్ చేయకూడదండి. ఒక రోజంతా కూడా ఎండలో పెట్టేసేయాలి. ఎందుకంటే మనం నీళ్లు చల్లి తీసాం కదా, కాబట్టి ఒక రోజంతా కూడా ఎండలో ఎండపెట్టిన తర్వాత స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి. అన్నీ కూడా ఇలా తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఇక్కడ చూడండి వడియాలు ఎక్కడా కూడా విరగకుండా చాలా బాగా వచ్చాయి కదా. ఇప్పుడు ఈ వడియాలని ఒక రోజంతా కూడా ఎండలో పెట్టేస్తున్నాను. ఎండలో పెట్టిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ చూపిస్తాను చూడండి. ఇలా ఎండడం వల్ల సంవత్సరం పాటు నిల్వ ఉంటాయండి. ఎండ కూడా బాగా వస్తుంది కదా, ఒక రోజులోకి ఎండిపోతాయి. ఇలా ప్రిపేర్ చేసిన వడియాలని కొన్ని నూనెలో వేసి డీప్ ఫ్రై చేసేద్దాం. స్పెషల్గా ఈ వడియాలని పప్పు సాంబార్ లాంటి వాటిలోకి చాలా రుచిగా ఉంటాయండి. నూనె బాగా వేడైన తర్వాత కొన్ని వడియాలు వేసి చక్కగా డీప్ ఫ్రై చేసేసి పక్కకు తీసేస్తున్నాను. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. ఇలా డీప్ ఫ్రై చేసేసి పక్కకు తీసేస్తున్నాను. వడియాలు డీప్ ఫ్రై చేసేటప్పుడు నూనె బాగా వేడిగా ఉండాలండి. నూనె వేడిగా ఉంటేనే ఇవి చక్కగా పొంగుతూ వస్తాయి. కాబట్టి నూనె వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేస్తూ ఈ వడియాలు వేసి డీప్ ఫ్రై చేసేసి పక్కకు తీసేయాలి. నెక్స్ట్ మళ్ళీ రెండవ వాయిని కూడా వేస్తున్నాను. ఇలానే ఎన్ని కావాలి అంటే అన్ని డీప్ ఫ్రై చేసుకోవచ్చు. పప్పు సాంబార్ లాంటి వాటిలోకి కాకుండా పిల్లలు ఎప్పుడైనా ఏమైనా తినాలి అన్నప్పుడు ఇలా ప్రిపేర్ చేసి ప్లేట్లో వేసి ఇచ్చాము అంటే చాలా ఇష్టంగా తినేస్తారు. చూశారు కదండి వడియాలు ఎంత బాగా వస్తున్నాయో. ఈ కొలతలతో ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళకైనా కానీ చాలా ఈజీగా వచ్చేస్తాయి. ప్రిపేర్ చేయడానికి పెద్ద టైం కూడా పట్టదండి. చాలా ఈజీనే, టైం కూడా తక్కువే పడుతుంది. ఒకసారి ఈ కొలతలతో ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటాయి. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.